ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమ. ప్రియ భగవద్బంధువుల నమస్కారం. ఈరోజు మనం రామాయణంలోని అరణ్యకాండలో రామకథను అనుసంధానం చేసుకుంటున్నాం. రావణుడు లంకకు చేరి 8 మంది రాక్షస శ్రేష్ఠులను పిలిచి రాముడు జనస్థానంలో కరుణ్ణి 14,000 మంది రాక్షసుల్ని వేశాడు. మీరు దండకారణ్యంలో జనస్థానంలో నివసించండి. మీ పరాక్రమం ఎటువంటిదో నాకు తెలుసు. రాముడు ఎప్పుడు ఏం చేస్తున్నాడో నాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండండి అని వారిని జనస్థానానికి పంపించాడు. సీతను అశోకంలో ఉంచి చుట్టూ భయంకరమైన ఆకారం గల రాక్షసులను కాపు ఉంచి సీతతో నేను 12 నెలలు గడిపిస్తున్నాను. ఆ గడువు లోపల నన్ను చేపట్టకపోతే ఆ మరునాడు ఉదయమే వంట వాళ్ళకు నేను ముక్కలుగా నరికి వారు నాకు వంట చేసి పెడతారని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ రాముడు మారీచుని సంహరించి ఆశ్రమాన్ని తిరిగి వస్తూ ఈ రాక్షసుడు ఆ సీత హా లక్ష్మణ అని అరుస్తూ ప్రాణాలు విడిచిపెట్టాడు. దానివల్ల లక్ష్మణుడు సీతను విడిచిపెట్టి నా దగ్గరికి వస్తాడేమో. లక్ష్మణుడు చెప్పినట్టు రాక్షసుడైన మారీచుడే ఈ విధంగా పన్నాగం పన్నాడు అనుకుంటూ వస్తుండగా విషాదవనంతో లక్ష్మణుడు ఎదురొస్తూ కనిపించాడు. రాముడు ఆవిధంగా సీతను ఒంటరిగా వదిలిపెట్టి వచ్చినందుకు లక్ష్మణుడిని మందలించాడు. లక్ష్మణ, నేను కరుణ చంపడం వల్ల రాక్షసులందరూ నాపై పగబట్టి ఉన్నారు. ఆ రాక్షసులు సీతకు ఏమి అపకారం చేశారో నీవు సీతను ఒంటరిగా విడిచిపెట్టి ఇలా వచ్చేసావు అనుకుంటూ ఇద్దరు ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ సీత కనిపించలేదు. రామలక్ష్మణ ఆ ప్రాంతం అంతా ఎతికారు. రాముడు లక్ష్మణతో, లక్ష్మణ, ఈ అరణ్యంలో నీవు సీతను ఎందుకు ఒంటరిగా వదిలిపెట్టి వచ్చావు అని పరివిధములుగా ప్రశ్నించాడు. అప్పుడు లక్ష్మణుడు ఎంతో వినయంతో సీత తనను ఆడిన పురుషోత్తమును చెప్పి ఆ మాట వినలేక శోకయుసుడే ఆశ్రమాన్ని వదిలిపెట్టి వచ్చానని చెప్పాడు. రామలక్ష్మణుడు సీత కోసం చెట్టు పుట్ట కొండ కోన నదులు సరస్సులు పర్వతాలు గుహలు మొదలుగా వెతికారు. గోదావరి దగ్గర వెతికారు. నది వద్ద రాముడు దుఃఖంతో వివసుడైన లక్ష్మణుడు రాముడిని ఎంతగానో ఓదార్చి ధైర్యం చెప్పాడు. వాల్మీకి ఆ విధంగా సీతను వెతికేటప్పుడు ఒక చోట విరిగిపోయిన ధనస్సు, అమ్మలపది, విరిగిపడిపోయిన రథం, హతమైన విశాచ ముఖాలు గల గాడిదలు, హతుడై ఉన్న సారథి కనిపించారు. అక్కడనే కొంత దూరంలో జటాయం పడి ఉండటం వారు చూసి గబగబా ఆ పరీక్షిత్ రాజు దగ్గరికి వచ్చారు. అప్పుడు కొన ప్రాణంతో ఉన్న జటాయువు రాముడిని సీతను అపహరించుకుని వెళ్తుండగా తాను అడ్డుపడి పోరు సల్పిన వృత్తాంతము, తాను సీతను రక్షించే ప్రయత్నంతో రాముడిని, రథాన్ని, గాడిదలను, సారథులను నేరగూర్చే విషయాన్ని వివరించారు. విశ్రవసన కుమారుడు తమ్ముడైన రావణుడు సీతను అపహరించుకున్న దక్షిణ దిశగా వెళ్ళిన విషయం చెప్పి జటాయు ప్రాణాలను కోల్పోయాడు. అంతటా రాముడు తన ఆత్మీయుడైన జటాయువు మృతి చెందినంత ఎంతో దుఃఖించాడు. ఈ జటాయం మన తండ్రి అయిన దశరథ మహారాజు ఉదయ పూజనీయుడని భావించి చితిపేర్చి ఆ జటాను చితిపై దేచి దహనం చేసి, ఓ ఖగరాజా, నా అనుజ్ఞతో నీవు ఉత్తమమైన విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని ఆశీర్వదించాడు. తర్వాత రామలక్ష్మణులు సీతను వెతుకుతూ ఆ జనస్థానం నుంచి బయలుదేరి కౌంచారణ్యంలో దాటి మరొక దట్టమైన వనంలో ప్రవేశించారు. అక్కడొక చోట దారికడ్డంగా భయంకరమైన రూపంలో తల లేకుండా వక్షస్థలం పైన ఒకే ఒక కనుతో పొట్టపై నోటితో పెద్ద కూరలతో మండులాగా ఉన్న ఒక పెద్ద రాక్షసుని కనిపించాడు. వాడు ఎలుగుబంటుల్ని, సింహాల్ని, ఏనుగుల్ని తింటున్నాడు. అతన్ని పేరు కబంధుడు. ఆ కబంధుడు తన పొడివాటి చేతులు దాచి రామలక్ష్మణుని ఇద్దరిని 2 చేతులు పట్టుకుని తినడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో రాముడు కబంధుని కుడి చేతును, లక్ష్మణుడు వాని ఎడమ చేతుని భుజాల దగ్గర నరికివేశారు. ఈ కబంధుడు వీరిని దశరథుడు తనయులైన రామలక్ష్మణులను తెలుసుకుని వారి తన పూర్వ వృత్తాంతాన్ని చెప్పాడు. అయ్యా, నేను పూర్వం చక్కని తేజవంతమైన రూపంతో ఉండేవాడిని. ఆ సౌందర్యకరంతో నేను వికృతమైన ఆకారం ధరించి ఈ వనంలో ఋషులను భయపెట్టసాగాను. ఒకనాడు స్థూలసురుడనే మహర్షి నేను అదేవిధంగా భయపెట్టగా ఆయన నన్ను
నువ్వు ఈ భయంకరమైన రూపంతో ఇలాగే ఉండిపో అని శపించాడు. ఆయన మరీ ప్రార్థించగా ఆ మనిషి నిర్జనమైన ఈ అరణ్యానికి రాముడు వచ్చి నీ బాహువులు ఖండించి నేను ధ్యానం చేసిన తర్వాత నీకు నీ సుందర రూపం వస్తుందని శాప వాసనముగా తెలిపాడు. అవసానము తర్వాత నేను బ్రహ్మను గురించి తీవ్రమైన తపస్సు చేసి దీర్ఘాయుం వరంగా పొందాను. ఆ గర్వంతో ఇంద్రుని ఎదిరించాను. ఇంద్రుడు తన వజ్రాంతో తన రొమ్ములోకి తొడలు పొట్టలోకి నొక్కేశాడు. నేను ఇంద్రుడిని అనేక విధాలుగా ప్రార్థించగా ఆయన దయతలిచి రామలక్ష్మణుడు ఎప్పుడు నిన్ను సంహరిస్తారో అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుందని పలికాడు అని కబంధుడు రామలక్ష్మణుడితో చెప్పాడు. రాముడు సీత గురించి అన్వేషిస్తున్నాడని తెలుసుకుని రామచంద్ర నీవు నా ఈ శరీరం గోతిలో పడి వేసి అగ్నికి ఆహుతి చేయి, అప్పుడు నాకు దివ్య శరీరం వస్తుంది, దివ్య జ్ఞానం కలుగుతుంది, అప్పుడు సీతను ఎవరు తీసుకెళ్లారో చెప్పగలుగుతానన్నాడు. రామలక్ష్మణులు అదేవిధంగా కబంధుని శరీరాన్ని పెద్ద గోతిలో వేసి అగ్నికి ఆహుతి చేశారు. ఆ అగ్ని మధ్యలోంచి కబంధుడు ఒక దివ్య పురుషునిగా వెలువడి సీతను రావణుడు అపహరించుకు వెళ్ళాడు. నువ్వు రావణుని సంహరించి సీతను పొందడానికి ఒక ఉత్తమమైన మిత్రుని పొందాలి. అతనే సూర్యాన్స్తో జన్మించిన వానశ్రేష్ఠుడు సుగ్రీవుడు. అతని సోదరుడు వాలి అతని కోపంతో తన రాజ్యం నుంచి వెలగొట్టాడు. సుగ్రీవుడు పంపాసర తీరములోని ఋష్యముఖ పర్వతంపై 4 వానరులతో కలిసి ఉంటున్నాడు. ఆ సుగ్రీవుడు పరాక్రమంతుడు, బుద్ధిమంతుడు, సమర్థుడు, ఉత్తముడు. సుగ్రీవుడు సీతను వెదకడంలో నీకు సహాయపడతాడు. నువ్వు ఎంత మాత్రం శోకించవద్దు. నువ్వు ఇప్పుడే బయలుదేరి వెళ్ళి సుగ్రీవంతో సఖ్యం చేయి. సీతాదేవి మేరు పర్వతంపై ఉన్న పాతాళలోకి ఉన్న వానరులను పంపి సీతను వెలిగించి నీకు సమర్పింపగల సముద్రుడు గలవాడు ఆ సుగ్రీవుడు. స్వస్తి. జయ శ్రీ